హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనకి ఎంతో టేస్టీ అయిన అరటికాయ కర్రీ చేసుకుందాం. అందుకోసం మనం ముందుగా కావాల్సిన కూరగాయలు కట్ చేసుకుందాం. అందుకోసం ముందుగా 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరటికాయలు తీసుకొని పైన తొక్కంతా తీసుకోవాలి. అలాగే అన్నిటికీ తీసుకొని తొక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చెరవలోకి నీళ్ళు తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మనం అరటికాయలను కట్ చేసుకోవాలి. అరటికాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉప్పు నీటిలో అరటికాయ ముక్కలు వేసుకోవడం వల్ల నల్లగా రాకుండా బాగుంటాయి అరటికాయ ముక్కలు అనేవి. ఇట్లా వేసుకొని అన్ని కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 టమాటాల వరకు తీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు బాగా చిటపట వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం పచ్చివాసన వేపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అందులో వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా చూసారు, ఇలా బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటూ బాగా కలుపుకొని కొంచెం కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. అది అయితే కొంచెం గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన అరటికాయ కర్రీ రెడీ. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.